హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ పర్టికులర్ సెషన్లో ట్రిగ్నోమెట్రీకి సంబంధించి ట్రాన్స్ఫర్మేషన్ అనే కాన్సెప్ట్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. పర్టికులర్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ నుంచి ఖచ్చితంగా మీకు 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అయితే అలా అని చెప్పి ఈ ట్రాన్స్ఫర్మేషన్ టాపిక్ నుంచి 2 మార్క్స్ అడగడం అంటే ఖచ్చితంగా అడుగుతాడు, సరేనా? సో 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం సాల్వ్ చేద్దాం. 2 మార్క్స్ తర్వాత 7 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకుందాం. కంపల్సరీగా ఖచ్చితంగా ఈ సెషన్స్లో మీరు ఏవైతే నేర్చుకుంటున్నారో అవన్నీ మీకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్? బోత్ ఫర్ ఆంధ్ర అండ్ తెలంగాణ పీపుల్. అయితే ఈ సెషన్స్ని మీరు నేర్చుకునే ముందు నోట్స్ రాసుకోండి, ప్రతి స్టెప్ కేర్ఫుల్గా సాల్వ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ వస్తే మన టెలిగ్రామ్ ఛానల్కి పంపించండి, రైట్? సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. షో దట్ sin 50 degrees minus sin 70 degrees plus sin 10 degree equal to 0. ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ మీకు తెలిసే ఉంటాయి. cos e plus cos d, cos e minus cos d, sin c plus sin d, sin c minus sin d, రైట్ ఆర్ నాట్? ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మనం నేర్చుకుందాం. మనం చేస్తున్నప్పుడు ఏ పర్టికులర్ ఫార్ములా అయితే మనం వాడుతున్నామో ఆ పర్టికులర్ ఫార్ములాని కూడా మనం మెన్షన్ చేద్దాం. ఇప్పటికిప్పుడే మనం నేర్చేసుకుందాం ఇఫ్ యూ ఆర్ నాట్ ఎట్ లెర్న్, సరేనా? సో లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ sin 50 minus sin 70 plus sin 10 equal to 0 అని రాసి అండర్లైన్ చేయండి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత మనకి LHS ఏమి ఇచ్చారు? sin 50 minus sin 70, రైట్, ప్లస్ sin 10 degree, అవునా కదా? దిస్ ఈస్ ద LHS. సో ఇక్కడ మనం sin c మైనస్ sin d కనిపిస్తోంది, అవునా కదా? సో వీ నో దట్ sin c మైనస్ sin d వాల్యూ ఎంత నాన్న? గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే sin c ప్లస్ sin d అన్నా sin c మైనస్ sin d అన్నా రెండు సైన్లు ఉన్నాయనుకోండి, 2 పెట్టండి, c ప్లస్ d బై 2, c మైనస్ d బై 2 ఇలా పెట్టండి. అయితే సైన్లు వచ్చాయనుకోండి, సైన్లు వచ్చినప్పుడు ఏంటంటే రెండు సైన్లే ఉన్నప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి. కాస్ సైను కాస్ అలా వస్తాయి. కాస్లు వచ్చాయనుకోండి సేమ్ ఫంక్షన్స్ వస్తాయి, కాస్ సైన్ వస్తాయి. సో సైన్లు వచ్చాయి కాబట్టి డిఫరెంట్ ఫంక్షన్స్ రావాలి. ఆ డిఫరెన్స్ కూడా ఎలా ఉండాలి? మైనస్ వచ్చింది కాబట్టి ఎక్కడైతే మైనస్ వస్తుందో అక్కడ సైన్ రావాలి. ఇక్కడ వాడుతున్న ఫంక్షను మైనస్ ఉంది కాబట్టి మైనస్ దగ్గర సైన్ రావాలి, తర్వాత దగ్గర కాస్ట్ రావాలి. ఎందుకంటే సైన్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ రావాలి కదా. ఇలా గుర్తుపెట్టుకోండి లాజిక్, సరేనా? ఆల్ రైట్, గుడ్. ఇప్పుడు సి ప్లేస్లో 50 ఉంది, డి ప్లేస్లో 70 ఉంది కాబట్టి నేనేం రాయొచ్చు? 2 cos 50 plus 70 divided by 2, అవునా, ఇంటూ sin 50 minus 70 divided by 2, అవునా, ప్లస్ sin 10. ఇది మర్చిపోకండి, ఆల్ రైట్, సరేనా? సో ఇప్పుడు చూడండి అన్న. సో 2 cos 50 plus 70 అంటే ఇట్స్ 120 divided by 2 ఇంటూ sin 50 minus 70 is minus 20 divided by 2 plus sin 10 degrees. Yes or no? All right. So this is 260 is 120 కదా, 2 10s 20. సో ఇక్కడ నాకు ఏమొస్తుంది? 2 cos 60 degrees ఇంటూ సైన్ ఆఫ్ మైనస్ తీటా, మైనస్ సైన్ తీటా కదా, కాబట్టి మైనస్ సైన్ 10 degree. నాకు ఇక్కడ ఇంటూ ఉంది మర్చిపోకండి. 2 cos 60 మైనస్ సైన్ 10 రాయొద్దు, ఓకేనా? దట్స్ రాంగ్, ఓకేనా? సో ప్లస్ 10 sin 10 degree. ఇక్కడ మైనస్, ఇక్కడ ఇంటూ ఉంది కదా, సో ఇక్కడ ప్లస్ ఉన్నట్టు ఏమీ లేకపోతే ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో -2 cos 60, అవునా, ఇంటూ sin 10, రైట్, ప్లస్ sin 10 degree. ఆల్ రైట్. cos 60 అంటే ఎంతనా? ఇట్స్ నథింగ్ బట్ 1/2, రైట్? సో -2 ఇంటూ 1/2 sin 10 degree, తర్వాత ప్లస్ sin 10 degree. ఎస్ అను? సో 2 పోతుంది, ఇట్స్ మైనస్ sin 10 ప్లస్ sin 10. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఐ విల్ బి గెటింగ్ 0. మైనస్ sin 10 ప్లస్ sin 10 ఈక్వల్ టు 0. దిస్ ఇస్ నథింగ్ బట్ RHS. అర్థమైందా? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అన్నమాట. హెన్స్ ప్రూవ్డ్ LHS ఈక్వల్ టు RHS, రైట్ నానా? ఇక్కడ మనం వాడుతున్న ఫార్ములా ఏంటి? చక్కగా దీన్ని రాసి ఇలా బాక్స్లో పెట్టండి, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, look at the next question. It's a very 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 important question. So previous పేపర్లో కూడా అడిగారు మనని ఇది. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin 34 ప్లస్ cos 64 మైనస్ cos 4 degrees అంటున్నారు. ఇక్కడ మనకి 34, 4, 64 వాల్యూస్ మనకు తెలియవు కాబట్టి ఇక్కడ మనం ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా ఒకటి ఖచ్చితంగా వాడి తీరాలి. ఎలా వాడాలి అంటే, సి ఫ్రెండ్స్, సో చూడండి, గివెన్ sin 34 కదా ప్లస్ cos 64 మైనస్ cos 4. ఇక్కడ cos c మైనస్ cos d కనిపిస్తుంది. sin c ప్లస్ cos d మనకు తెలియదు.
కాస్ సి మైనస్ కాస్ డి కనిపిస్తుంది, అవునా కదా? కాబట్టి వీ నో దాట్ మనకి తెలిసిన ఫార్ములా ఏంటన్నా కాస్ సి మైనస్ కాస్ డి. కాస్ వచ్చినప్పుడు సేమ్ ఫంక్షన్స్ వస్తాయి అని చెప్పాను. కాస్ సి ప్లస్ కాస్ డి అనుకోండి, రెండు కాస్లే వస్తాయి. మైనస్ అనుకోండి, రెండు సైన్లు వస్తాయి. కానీ మైనస్ వచ్చినప్పుడు చిన్న తేడా ఉంటుంది. ఏంటంటే సి ఫ్రెండ్స్, కాస్ సి మైనస్ కాస్ డి ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, 2 సి ప్లస్ డి బై 2 సి మైనస్ డి బై 2. ముందు ఇలా రాసుకోండి. ఇవి అన్నింటికీ కామన్, రెండు కాస్ట్లు ఉన్నాయి కాబట్టి, అవునా? సేమ్ ఫంక్షన్స్ రావాలి. ఇక్కడ ఏదొస్తే ఇక్కడ అదే రావాలి. మైనస్ ఉంది కాబట్టి సైన్ రావాలి. అదే ప్లస్ ఉంటే సేమ్ ఫంక్షన్ కాస్ ఫంక్షనే వస్తుంది. అయితే ఇక్కడ ముందు మనం మైనస్ పెట్టుకోవాలి. ఇదొక్కటి మీరు చూసుకోండి. ఇక్కడ మీరు మైనస్ పెట్టుకోవాలి. ఇక్కడ మీరు మైనస్ పెట్టుకోకపోయినా ఇక్కడ మీరు డి మైనస్ సి అని రాసినా సరిపోతుంది. ఒకవేళ ఇక్కడ మీరు మైనస్ పెట్టుకోలేదనుకోండి, ఇక్కడ డి మైనస్ సి అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మైనస్ పెట్టుకుంటే ఇక్కడ సి మైనస్ డి అని ఉంచుకోండి, మీ ఇష్టం, యోర్ కన్వీనియన్స్. సరేనా? ఆల్ రైట్. సరే చూడండి, ఇప్పుడు సైన్ 34 కదా ప్లస్ కాస్ సి మైనస్ కాస్ డి, కాస్ 4 డిగ్రీ, సారీ, రైట్. సో 34 ప్లస్ 2 సైన్ సి ప్లస్ డి అంటే 64 ప్లస్ 4, 64 ప్లస్ 4 డివైడెడ్ బై 2 ఇంటూ సైన్ డి మైనస్ సి 4 మైనస్ 64 డివైడెడ్ బై 2, అవునా? సో ఇట్స్ సైన్ 34 ప్లస్ 2 సైన్ 68 బై 2 ఇంటూ సైన్ 4 మైనస్ 64, ఇట్స్ మైనస్ 60 బై 2, అవునా కదా? సో ఇక్కడ 2 3 6 2 4 8, ఆ తర్వాత 2 30 60 కదా. ఆల్ రైట్. సో సైన్ 34 ప్లస్ 2 సైన్ 34 సైన్ ఆఫ్ మైనస్ తీటా మైనస్ సైన్ తీటా కాబట్టి మైనస్ సైన్ 30 డిగ్రీస్. ఎస్ ఓనో? సో ప్లస్ ఇంటూ మైనస్, ఇది మల్టిప్లికేషన్ అన్న, ఇక్కడ ఇంటూ ఉంది, ఓకేనా? సో ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ వస్తుంది ఇప్పుడు. సో సైన్ 34, దిస్ ఇస్ మైనస్ సైన్ ఆఫ్ మైనస్ తీటా, మైనస్ సైన్ తీటానే కదా. ఆల్ రైట్. సో ప్లస్ ఇంటూ మైనస్ ఇస్ మైనస్ 2 సైన్ 34 అండ్ వాట్ ఈస్ సైన్ 30 నానా? సైన్ 30 ఈజ్ 1/2. 2 gets cancelled. I will be getting sine 34 minus sine 34. Sine 34 minus sine 34 is nothing but 0. So what is the value of sine 34 plus cos 64 minus cos 4 nana? The value is 0, right? Please note this, very very important question for 2 marks. Let's see the next one. Okay friends, look at the next question. Idi previous year paper lo kuda adigina question ana. Prove that cos 48 into cos 12 equals to 3 plus root 5 by 8. Idi manalni prove cheyamantunnaru. So we have to prove that cos 48 into cos 12 equals to 3 plus root 5 by 8 అనేది మీరు అండర్లైన్ చేయండి, ఫస్ట్ స్టెప్ అది. తర్వాత వాట్ ఈస్ ద LHS గివెన్ హియర్? LHS ఈక్వల్స్ టు cos 48 into cos 12 కదా. సరే, దీన్ని ఎలా రాయొచ్చు? 1/2 ఇంటూ 2 cos 48 ఇంటూ cos 12. 2 cos A cos B ఫార్మాట్ ఉందా? అప్పుడు ఎందుకు ఇలా రాశాను అంటే 2 cos A cos B ఫార్మాట్కి కన్వర్ట్ చేయడానికి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ 2 cos A cos B నానా? 2 cos A cos B, ఇట్స్ నథింగ్ బట్ cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. ఇది ఫార్ములా, మీకు తెలిసిందే, ఇది నేర్చుకోండి ఖచ్చితంగా. దీన్ని చక్కగా రాసి బాక్స్లో పెట్టండి, సరేనా? ఆల్ రైట్. సో 1/2 ఇంటూ 2 A ప్లేస్లో 48 ఉంది, B ప్లేస్లో 12 ఉంది కాబట్టి cos ఆఫ్ 48 plus 12 plus cos of 48 degrees minus 12. So it's 1/2 into 48 plus 12 is nothing but 60 degrees. Cos 60 degrees plus cos of 48 minus 12 is nothing but 36. Yes or no? Cos 36 degree. So చూడండి, మనకి cos 60 తెలుసు. cos 60 is nothing but 1/2. మరి cos 36 ఎంత? √5 plus 1/4 కదా, ఆల్రెడీ మనం ముందే నేర్చుకున్నాం. సో 1/2 ఇంటూ cos 60 ఎంత? ఇట్స్ 1/2 ప్లస్ √5 ప్లస్ 1/4. దిస్ ఈజ్ cos 36, అంతే కదా. సరే, ఇప్పుడు చూడండి, 1/2 ఇక్కడ 4 ఉంది, ఇక్కడ కూడా 4 రావాలంటే ఇక్కడ 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయొచ్చు కదా. కాబట్టి 2 డివైడెడ్ బై 4 ప్లస్ √5 ప్లస్ 1/4. ఇప్పుడు డినామినేటర్స్ రెండు ఈక్వల్ కాబట్టి నేనేం చేయొచ్చు? డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఎస్ అవును. కాబట్టి 1/2 2 ప్లస్ √5 ప్లస్ 1/4, అంతేనా? సో ఇక్కడ నాకు ఏమొస్తుందనా? సో దిస్ ఈజ్ 2 ప్లస్ 1 ఈజ్ 3 ప్లస్ √5, 2 4s 8. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. 3 ప్లస్ √5 by 8 కదా. దిస్ ఇస్ LHS అండ్ దిస్ ఈజ్ RHS.
ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఇది ప్రీవియస్ ఇయర్ పేపర్లో అడిగిన క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. గుర్తుపెట్టుకోండి, cos 36 ఎంత? cos 36 ఈజ్ √5 + 1/4. గబుకొని చాలామంది ఇక్కడ మైనస్ పెట్టేస్తారు. గుర్తుపెట్టుకోండి, cos 36 √5 - 1/4. sin 18 అన్నప్పుడు మైనస్ వస్తుంది, అవునా? రైట్, ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో యా, ఇది క్వశ్చన్ పూర్తిగా రాయలేదు. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/√3. నోట్ చేయండి క్వశ్చన్. మనల్ని ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ప్రూవ్ దట్ sin 70 - cos 40 హోల్ డివైడెడ్ బై cos 50 - sin 20 ఈక్వల్స్ టు 1/√3 అని ప్రూవ్ చేయాలి. ఇది ఒక మోడల్. ఏంటంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, sin c - cos d ఉందనుకోండి, మనకు ఫార్ములా తెలుసా? తెలియదు కదా. కింద కూడా అంతే, ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. అలాంటప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ ఎలా అప్లై చేస్తాం అంటే, ఇక్కడ ఎలా చేయాలో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ కాస్ ఉంది. దీన్ని సైన్లో అయినా మార్చండి, లేదా దీన్నైనా కాస్ట్లో అయినా మార్చండి. ఇది కాస్ ఉంది కాబట్టి, ఇక్కడ సైన్ ఉంది కాబట్టి, ఇక్కడ సైన్లో అన్నా మార్చండి, ఇక్కడ కాస్ట్లో అన్నా మార్చండి. అన్నిటిని ఒకేలాగా మార్చండి. అప్పుడు మనం sin c - sin dనో cos c - cos dనో మనం వాడుకోవచ్చు. సరేనా? ఆల్ రైట్, సరే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫస్ట్ స్టెప్ ఏంటన్నా, ఇక్కడ ప్రూవ్ దట్ అడిగారు కాబట్టి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ sin 70 - cos 40 హోల్ డివైడెడ్ బై cos 50 - sin 20 ఈక్వల్స్ టు 1/√3 అని చెప్పి అండర్లైన్ చేయండి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత వాట్ ఈస్ ద LHS హియర్? The LHS here is, see, LHS equals to sin 70 minus cos 40 whole divided by cos 50 minus sin 20. అవునా? ఆల్ రైట్, చూడండి, కాస్ట్ని నేను సైన్లో కన్వర్ట్ చేసేస్తా. ఎలా అంటే, సి ఫ్రెండ్స్, sin 70 minus cos of 40 ఎలా రాయించినాను నేను? ఐ కెన్ రైట్ 40 as 90 - 50 cos of, ఇప్పుడు 90 - 50 అన్న 40 కదా అర్థం. ఇప్పుడు 90 - θ ఉందనుకోండి, కాస్ కాస్త sin θ అయిపోతుంది కదా, అందుకని ఇలా మార్చాను. హోల్ డివైడెడ్ బై, దీన్ని కూడా ఇట్స్ కాస్ ఆఫ్, దీన్ని ఎలా రాయొచ్చు? 50ని 90 - 40గా మార్చేయచ్చు, అవునా కదా? ఎస్ అవును. ఇలా మార్చడం వల్ల నాకు సైన్లో కన్వర్ట్ అయిపోతుంది. రైట్ ఆర్ నాట్? ఆల్ రైట్. మైనస్ sin 20 అలాగే ఉంచండి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు sin 70 degrees minus 90 - θ. ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ పాజిటివ్, 90 ఉంది కాబట్టి సైన్ అయిపోతుంది, sin 50. ఇక్కడ 90 - θ, ఫస్ట్ క్వాడ్రంట్ కాస్ ఈజ్ పాజిటివ్, సైన్ అయిపోతుంది, sin 40 హియర్ మైనస్ sin 20. ఇప్పుడు sin c - sin d ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. వాట్ ఈజ్ sin c - sin d నానా? sin c - sin d ఫార్మాట్ ఏంటి? ఏం చెప్పాను? sin c - sin d అంటే 2, ఇక్కడ c + d రాయండి, d/2 రాయండి, c - d/2 రాయండి. సైన్ ఉన్నప్పుడు డిఫరెంట్ ఫంక్షన్స్ వస్తాయి కదా. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు సైన్ ఎక్కడ వస్తుంది? c - d ముందు వస్తుంది, ఇక్కడ కాస్ వస్తుంది, అంతేనా? సో 2 cos c + d/2 ఇంటూ sin c - d/2. అర్థమైందా లేదా? సరే, ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్కి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ sin c - sin d, ఇక్కడ sin c - sin d. కాబట్టి మనం అప్లై చేద్దాం. c ప్లేస్లో 70 ఉంది, d ప్లేస్లో 50 ఉంది. సో 2 cos 70 + 50/2 ఇంటూ sin 70 - 50/2. ఎస్ ఆర్ నో? హోల్ డివైడెడ్ బై 2 cos 40 + 20/2 into sin 40 - 20/2. సరే, సో 2 cos 70 + 50 is 120. 120 divided by 2 into sin 70 - 50 is 20. sin 20/2 కదా. ఆల్ రైట్, 40 + 20 is 60. 2 cos 60/2 into sin 40 - 20 is 20. sin 20/2. 60 and this is 10. This is 30, అవునా? This is 10 again. కాబట్టి 2 cos 60 degrees sin 10 degree, తర్వాత 2 cos 30 degree into sin 10 degrees, అవునా?
ఆల్ రైట్. సో sin 10 క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. cos 60 ఎంత? cos 60 is 1/2 divided by cos 30 ఎంత? √3/2. సో అగైన్ 2 gets cancelled. I will be getting 1/√3 which is nothing but RHS. That's what RHS is. అర్థమైందా? సచ్ ఏ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఎప్పుడైనా సరే ఇటువంటి మోడల్స్ అడిగినప్పుడు ముందు సైన్ని కాస్లో అయినా కాస్ట్ని సైన్లో అయినా మార్చేసి రెండింటికి ఒకే ఫంక్షన్లోకి మార్చి ఒక ఫార్ములాని అప్లై చేసే విధంగా చేసుకోండి. అర్థమైందా? అప్పుడు మీకు ఈజీగా ఆన్సర్ వస్తుంది. ప్లీజ్ నోట్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లెట్ us see the next one. All right friends, look at the next question. This is a very very important question. ఇది మనల్ని ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా ఒకసారి అడిగారు నాన్న. ప్లీజ్ నోట్ దిస్. ఇది కూడా ఒకనొక ప్రూఫ్ అనమాట, రైట్? సరే. సో ఇట్స్ cos square 76 plus cos square 16 minus cos 76 into cos 16 equals to 3/4 అని మనం ప్రూవ్ చేయాలి. మనకు తెలియదు cos 76 cos 16 డిగ్రీస్ వాల్యూస్ మనకు తెలియవు, కాబట్టి మనం ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి మనం వాడాలి. ఆల్ రైట్. సరే చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని చెప్పి రాసేసి మొత్తం మనం అండర్లైన్ చేస్తాం. దట్స్ ద ఫస్ట్ స్టెప్. సరే చూడండి, ఇక్కడ వాట్ ఈస్ ద LHS దట్ హీ హాస్ గివెన్? cos square 76 degrees plus cos square 16 degrees minus cos 76 into cos 16 కదా. సో cos square 16 ఎలా రాస్తానంటే cos square 76 plus 1 minus sin square theta అని రాయచ్చు కదా cos square theta అని. సో 1 minus sin square 16 degrees minus, సో ఇక్కడ 1/2 into 2 cos 76 degree cos 16 degree. సో ఇది 2 cos a cos b ఫార్మాట్ కనిపిస్తోంది, ఇది cos square a మైనస్ sin square b ఫార్మాట్ కనిపిస్తోంది, అవునా? సరే దీన్ని చూడండి ఎలా రాద్దాము అంటే, సో cos 1 ప్లస్ 1 ముందుకు తీసుకురండి. దిస్ ఇస్ cos square 76 degree మైనస్ sin square 16 degree ఎసోను మైనస్ 1/2 ఇంటూ 2 cos 76 degree ఇంటూ cos 16 degree. అర్థమైందా? సో ఇక్కడ మనం cos square a మైనస్ sin square b ఫార్మాట్ అప్లై చేయొచ్చు, 2 cos a cos b అప్లై చేయొచ్చు, అవునా? సో cos square a మైనస్ sin square b, వాట్ ఈస్ ద ఫార్ములా నాన్న? cos of a plus b ఇంటూ cos of a మైనస్ b, అవునా? ఇది ఫార్ములా. తర్వాత 2 cos a cos b ఫార్ములా ఏంటి? 2 cos a cos b ఫార్ములా cos of a plus b 2 cos a cos b కదా, ప్లస్ cos of a మైనస్ b, అంతే కదా నాన్న? సో 2 cos a cos b ఫార్ములా ఏంటి? cos of a plus b ప్లస్ cos of a మైనస్ b. ఆ తర్వాత cos square a మైనస్ sin square b ఫార్ములా ఈజ్ cos of a plus b ఇంటూ cos of a మైనస్ b. ఆల్ రైట్. సరే, సో 1 ప్లస్ cos square a మైనస్ sin square b ఫార్ములా cos of a plus b ఇంటూ cos of a మైనస్ b. a ప్లేస్లో 76 ఉంది, b ప్లేస్లో 16 ఉంది. సో cos of 76 plus 16 into cos of 76 minus 16 minus 1/2 into 2 cos a cos b, cos of a plus b into cos of a minus b, sorry plus cos of a minus b. సో a అంటే 76, b అంటే 16, కాబట్టి cos of 76 plus 16 plus cos of 76 minus 16, yes or no? all right. సో 1 plus this is nothing but 7 8 92 వస్తుంది. సో cos of 92 degree ఇంటూ cos of 76 minus 16 is cos 60 degrees. దీని వాల్యూ ఇప్పుడు మనకు తెలుసు. సో మైనస్ 1/2 ఇంటూ cos of 92 ప్లస్ cos of 60 degrees. సో ఇప్పుడు చూడండి, 1 ప్లస్ cos 60 ఈజ్ నథింగ్ బట్ 1/2, 1/2 cos 92 degree, 1 minus 1/2 into cos 92 degree minus 1/2 into cos 92 ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ 1/2 ఇంటూ మరి cos 60 అంటే ఎంత? మళ్ళీ 1/2. సో ఈ రెండు ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా నాకు ఏమొస్తుందన్నా 1 మైనస్ 1/2 ఇంటూ 1/2 ఈజ్ 1/4. సో 1 మైనస్ 1/4 ఎంత? 4 మైనస్ 1/4, అవునా? ఎల్సిఎం చేస్తే ఇట్స్ నథింగ్ బట్ 3/4 విచ్ ఈస్ నథింగ్ బట్ RHS. 3/4 కదా ఆన్సర్, ఎస్ అవును? ఈ విధంగా సాల్వ్ చేస్తాను నేను. ఎప్పుడైతే మీరు ఈ రెండు ఫార్ములాస్ మెన్షన్ చేస్తున్నారో, సబ్స్టిట్యూట్ చేస్తున్నారో, ఈ చక్కగా ఇలా మెన్షన్ చేయండి, బాక్స్లో పెట్టండి. అకార్డింగ్ టు దీస్ 2 ఫార్ములాస్ నేను చేశాను అని మీరు చెప్పడం అనమాట, రైట్? స్టెప్ బై స్టెప్ చక్కగా ఈజ్ ఈక్వల్ టు పెట్టుకుంటూ ఈ విధంగా సాల్వ్ చేయండి, రైట్ నాన్న? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
ప్రీవియస్ పేపర్లో కూడా వచ్చింది. సరేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ సెక్షన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్కి కానీ లేదా మన వాట్సాప్ నెంబర్కి కానీ, మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి కానీ క్వశ్చన్స్ని పంపించండి. ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేసుకుందాం, నేర్చుకుందాం. లెట్స్ ఇంప్రూవ్ అవర్ నాలెడ్జ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much for watching. See you in the next session. Take care. Bye-bye.